మనకు ఇంట్లో కామన్‌గా అలర్జీ అంటే ఏంటి? తుమ్ములు, జలుబు, ముక్కు గారటం, పట్టేయటం, తద్వారా ఊపిరాడకుండా చేయటం, తర్వాత ఒళ్ళు దురదలు, కళ్ళు దురదలు, ఇది రావటానికి మూలమైనటువంటి టాప్ 3 కాజెస్ ఏమేమి ఉంటాయి అంటే మనం ఇంట్లో గనక మనం చూసుకున్నట్లయితే మన పిల్లో ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సో డస్ట్ బెడ్డింగ్ కానీ పిల్లో కానీ వీటిల్లో డస్ట్ మైట్స్ ఉంటాయి. వీటి వల్ల 24 అవర్స్ ఎవరైనా కూడా మాటికి తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, జలుబు ఉంది అంటే డస్ట్ మైట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలి. తర్వాత ఇంట్లో క్లీనింగ్ అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే పాత గూళ్ళు కానివ్వండి, పాత పేపర్లు కానివ్వండి, పైన ఉండేటటువంటి అల్మర్లు లోపల పైన ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఎక్కడైనా బయటికి పోయినప్పుడు పోలెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అది గార్డెన్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్స్ కావచ్చు, గ్రాస్ కావచ్చు. కొంతమంది గ్రాస్లో పోగానే తుమ్ములు వస్తాయి, ఒళ్ళు కూడా దురదలు వస్తాయి. కొంతమందికి తోటలో పోగానే రావచ్చు, కొంతమంది పూల వాసన చూస్తే రావచ్చు. అట్లా పోలెన్స్ వల్ల ఏమన్నా ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఏంటంటే పావురాల స్మెల్, పెంట ఇవంటివి కూడా పడవు. సో అది హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్ కి దారి తీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అది చాలా డేంజరస్ ప్రాబ్లం. కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందికి స్మెల్స్ పడవు, స్ట్రాంగ్ స్మెల్స్ కూడా పడకపోవచ్చు. ఇట్లా అలర్జీలు అనేవి చిన్నప్పుడే మొదలవుతాయి. దేనివల్ల అలర్జీ వస్తుందో తెలుసుకొని దానికి దూరంగా ఉండటం వల్ల మనం ఆస్తమాని ప్రివెంట్ చేయొచ్చు. అంటే అలర్జీకి మార్చి అంటాం. సో ముక్కులో మొదలవుతుంది, అదే కిందికి మెల్లమెల్లగా దిగి ఆస్తమాగా మారుతుంది, ఊపిరితిత్తుల్లోకి వచ్చి. సో వాళ్ళకు స్కిన్ ఎలర్జీ ఉండొచ్చు, కళ్ళల్లో ఎలర్జీ ఉండొచ్చు, సో ఫుడ్ ఎలర్జీ ఉండొచ్చు, రకరకాల ఎలర్జీలు ఉండొచ్చు. ఒక ఎలర్జీ ఇంకో ఎలర్జీకి దారితీస్తుంది. కాబట్టి దేనివల్ల ఎలర్జీ వస్తుందో దానికి దూరంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంత ఎర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే అంత ఎర్లీగా ఈ ఎలర్జీకి మార్చిని ఆపొచ్చు. అంటే ఒక ఎలర్జీ నుంచి ఇంకో ఎలర్జీకి పోయేటటువంటి దాన్ని ఆపొచ్చు.